ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా 21 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరో 3 భారతీయులు మరణించారు. మొదటగా గల్లంతైనట్లుగా భావించిన ఈ 3 చనిపోయినట్లు కేంద్రం ధృవీకరించింది. అమెరికా చర్యలపై భారత్ సీరియస్ గా స్పందించింది. ఇండియాలోని అమెరికా రాయబారికి ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఒమన్ తీరంలో సెటబెల్లో వాణిజ్య నౌకపై తాము జరిపిన దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను అమెరికా సైన్యం విడుదల చేసింది. చమురును రవాణా చేస్తూ ఒమన్ గల్ఫ్ గుండా ప్రయాణిస్తున్న నౌకపైన తాము దాడి చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. యుఎస్ దళాల ఆదేశాలను సిబ్బంది పాటించినందువల్లే ఆ నౌకపై దాడి చేయవలసి వచ్చిందని తన చర్యలను సమర్థించుకుంది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను ఆపాలని పిలుపునిచ్చింది. ఈ అంశంపై ఒమన్ రాయబార కార్యాలయంలో కలిసి పనిచేస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఒమన్ అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చెప్పింది. ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడిలో 21 మంది భారతీయులు రక్షించగా మిగిలిన 3 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాశ్వతమైన శాంతి నెలకొనేందుకు తగిన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని పునరుద్ధరించాలి అని భారత రాయబార కార్యాలయం కోరింది. ఢిల్లీలోని అమెరికా రాయబారి జేసన్ మేక్స్ కు సమన్లు జారీ చేసింది. నిమ్స్